వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A7గా ఉన్న బీహార్ క్యాడర్ IPS అధికారి సునీల్ నాయక్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గుంటూరులోని CCS పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారుల ముందుకు వచ్చారు. విజయనగరం SP దామోదర్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. మార్చి 5 నుంచి మార్చి 9 వరకు ఆయన్ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించబోతున్నారు. మరి ఇప్పుడు ఈ కేసు నేపథ్యం ఏంటని చూస్తే 2021 మే నెలలో అప్పటి నరసాపురం MP కె రఘురామకృష్ణంరాజును హైదరాబాద్లోని ఆయన నివాసంలో APCID పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆయనపై దేశద్రోహం కేసు కూడా నమోదు చేసి గుంటూరులోని CID కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రంతా ఆయన్ను CID కార్యాలయంలోనే ఉంచారు. మరి ఆ సమయంలో CIDలో DIGగా పనిచేస్తున్న సునీల్ నాయక్ ఆ రాత్రి పలుమార్లు CID ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళినట్లుగా దర్యాప్తులో ఆధారాలు లభించాయి. దీంతోనే ఈ కేసులో ఆయన్ను A7 నిందితుడిగా చేర్చారు. మరి అరెస్టు తర్వాత తనను కస్టోడియల్లో తీవ్రంగా హింసించారని, తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. మరి ఈ ఆరోపణలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇక 2024లో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ CID చీఫ్ పివి సునీల్ కుమార్, అధికారి PSR ఆంజనేయులతో పాటు ఇప్పుడు సునీల్ నాయక్పై కూడా హత్యాయత్నం మరియు నేరపూరిత కుట్ర కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులో విచారణకే పలుమార్లు హాజరు కావాలని నోటీసులు పంపారు. అయినా కూడా సునీల్ నాయక్ హాజరు కాలేదు. దీంతో ఆయన అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని పాట్నాకే పంపింది. పాట్నాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నప్పటికీ స్థానిక కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇక అంతర్రాష్ట్ర అరెస్టులకు సంబంధించిన నిబంధనలు పాటించలేదు, స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వలేదని కూడా కోర్టు ఖచ్చితంగా వ్యాఖ్యానించింది. మరి ఈ పరిణామాల మధ్య సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని కూడా ఆశ్రయించడం చేశారు. ఇక ఈ పిటిషన్పై విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ఆయనకు తక్షణమే అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇచ్చింది. అయితే తప్పనిసరిగా విచారణకి హాజరు కావాల్సిందే అని కూడా స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మార్చి 5న ఆయన గుంటూరుకు వచ్చి పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఇప్పటికైతే విచారణ స్టార్ట్ అయిపోయింది. 2021లో జరిగిన సంఘటనలు, ఆ రాత్రి CID కార్యాలయంలో జరిగిన పరిణామాలు, అసలు తన పాత్ర అందులో ఏంటి అనే అంశాలపై పోలీసులు సునీల్ నాయక్ను ప్రశ్నిస్తున్నారు. మార్చి 9 వరకు కొనసాగే ఈ విచారణ తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసులో తదుపరి అరెస్టులు లేదా కొత్త చట్టపరమైన చర్యలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఒకప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు మరొకసారి కీలక మలుపు తిరిగింది. అసలు ఈ కేసు విచారణ ఎలా ముందుకు సాగుతుంది, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఆసక్తిగా మారింది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.